వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందుల నుంచి బయలుదేరి ఈడ్పులపాయకు చేరుకుంటారు. అక్కడ దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్లో ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం పులివెందుల చేరుకొని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనం కానున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందుల నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్లో ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం పులివెందులు చేరుకొని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనం కానున్నారు. ఇందుకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. రాజశ్రీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం 5:30 బెంగళూరులో పులివెందులలో ఉన్నటువంటి తన క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ సాయంత్రము చేరుకున్న పులివెందులకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలు కూడా స్వాగతం పలకడం జరిగింది. సాయంత్రము స్థానిక నాయకులతో ప్రజా దర్బార్ నిర్వహించినటువంటి మాజీ ముఖ్యమంత్రి రాత్రికి అక్కడే బస చేసి ఈ రోజు ఉదయము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ ఘాట్ లో ఉదయం 7:30 వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు జరగడం జరిగింది. తన తల్లి విజయమ్మతో పాటు భార్య భారతిరెడ్డి కుటుంబ సభ్యులతో అలాగే ముఖ్య నాయకులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ లో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. అక్కడే జరిగినటువంటి ప్రత్యేక ప్రార్థనల్లో సుమారు గంట పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రార్థనలు చేసిన అనంతరము అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందులకు చేరుకోవడం జరిగింది. అయితే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా జయంతిని పురస్కరించుకొని వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు దృష్టిలో పెట్టుకొని వచ్చేటటువంటి నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, వచ్చేటటువంటి ఆ తోపులాటలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేక భద్రత తీసుకోవడం జరిగింది. అలాగే పులివెందులకు చేరుకునేటటువంటి ప్రార్థన అనంతరము పులివెందులకు చేరుకొని సాయంత్రం 3:30 వరకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పులివెందుల్లో అందుబాటులో ఉండడంతో పాటు ప్రజా దర్బారు నిర్వహించి స్థానికంగా ఉండేటువంటి సమస్యలు కావచ్చు, అలాగే పార్టీ ముఖ్య నేతలు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు చెప్పేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారానికి సరైన దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజా దర్బార్లో కార్యకర్తలు చెప్పేటటువంటి సమస్యలు కూడా అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమా లేకుంటే స్థానికంగా సమస్యలు ఉండేటువంటి పరిష్కరించడమా ఏంటనేటువంటిది అక్కడే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా 2 రోజుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం వరకు పులివెందులలో ఉండి ప్రజా దర్బార్ అనంతరము అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. భాగ్యశ్రీ. సుబ్బారెడ్డి, ఇప్పటికే అటు మామిడి రైతులు ఆ మద్దతు ధర కల్పించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలు అనేక విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో సర్కార్ కూడా పూర్తిగా వైఫల్యం చెందిందంటూ కూడా పేర్కొన్నారు. మరి ఈ నేపథ్యంలో రేపు మామిడి రైతుల పరామర్శించే నేపథ్యంలో రేపు పర్యటనలో భాగంగా ఇప్పటికే కొంత ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, గతంలో జరిగినటువంటి అంటే మాజీ ముఖ్యమంత్రి పర్యటనలకు వచ్చినటువంటి నేపథ్యంలో అంటే పరామర్శించడం కావచ్చు లేదా రైతుల సమస్యలకు సంబంధించినటువంటి విషయాలకు కావచ్చు గతంలో ఇతర జిల్లాల్లో పర్యటించినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈ రేపు అంటే చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డులో మామిడి రైతులకు సంబంధించినటువంటి వాటితో ఆ రైతులతో ముఖాముఖి నిర్వహించేటటువంటి నేపథ్యంలో అటు కడప జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పోలీసు అధికారులు గట్టిగా భద్రతను అలాగే
గట్టి భద్రతా చర్యలు కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, అలాగే అక్కడికి వెళ్ళేటటువంటి నాయకులు జరిగేటటువంటి ఆ కార్యక్రమాల్లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడికి వచ్చేటటువంటి వ్యక్తులు కూడా దాదాపు 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఇప్పటికే సంబంధిత నాయకులకు కావచ్చు, వైసీపీ నాయకులకు, అలాగే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే 500 మందికి మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు, అలాగే హెలీప్యాడ్ దగ్గర మినిమం 30 నుంచి 40 మంది మాత్రమే వెళ్లేటటువంటి విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పైన, అంటే కూటమి ప్రభుత్వం పైన వైసీపీ నాయకులు భద్రత ఇవ్వలేదనేటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలోనే 2 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, అలాగే డీజీపీ కావచ్చు, తక్కువ అంటే మినిమం ఎంతమంది వాళ్ళని అంతమందిని మాత్రమే ఇచ్చేటువంటి విధంగా కేవలం 500 మందికి మాత్రమే రైతులతో జరిగేటువంటి ముఖాముఖికి హాజరు కావాలనేటువంటి నిబంధనలు, అలాగే అందుకు సంబంధించినటువంటి ఎంత ఇచ్చేటటువంటి 500లకు సంబంధించినటువంటి పర్మిషన్ కూడా చిత్తూరు జిల్లా ఎస్పీ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు మరోమారు పునరావృతం కాకుండా గవర్నమెంట్ మీద, కూటమి ప్రభుత్వం మీద వైసీపీ నాయకులు ఆరోపణలు చేయకుండా పోలీసులు గట్టి భద్రత తీసుకున్నారని చెప్పుకోవచ్చు భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.